మళ్ళీ ఈరోజు మీ ఫామ్ అవుతుంటే మళ్ళీ డ్రగ్స్ పార్టీ చేసుకుంటారు. మరి దాని మీద కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడదా? భారతదేశంలో ఇట్లాంటి పార్టీ, ఇట్లాంటి డ్రగ్స్ పార్టీ ఏది ఉండదు. మరి 6 గ్యారెంటీస్ అనేది దరిద్రులు నియమనాలు 420 గాళ్ళకే 420 అవి లెక్క అనిపిస్తుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అడ్డంకి దయాకర్ అన్నారు. సరే ఏంటి సార్, ఏదో ఒక వ్యక్తి దొరకడం వల్ల ఎక్కువగా బీఆర్ఎస్ డ్రగ్స్ పార్టీగా మీరు ఫోకస్ చేస్తున్నారు, అది ఎంతవరకు సమంజసం? గతంలో కూడా వైట్ ఛాలెంజ్ పెట్టి మనం యాంటీ డ్రగ్స్ లేదంటే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేయాలన్న ఒక ప్రపోజల్ ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గారు, ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒక ఛాలెంజ్ ఇస్తుంది. ఆ రోజు రాలేదైతే మళ్ళీ ఒక పార్టీలో డ్రగ్స్ దొరికినాయని ఒక కలకలం వచ్చింది. మళ్ళీ ఈరోజు మీ ఫామ్ హౌస్ ఉంటే మళ్ళీ డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ ఆ రాష్ట్ర ఎంపీ అంటుండ్రు, ఈ రాష్ట్ర ఎక్స్ఎమ్మెల్యే అంటుండ్రు. మరి దాని మీద కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడరా? అంటే మేమంతా డ్రగ్స్ తీసుకుంటాం, మమ్మల్ని ఎవరు అనొద్దు, ఈగిల్ టీం ఉంటే అదే అవినీతి చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తారా? అంటే దొరికినాక దొంగలుగా బాజాప్తుగా దొరికినాక కూడా ఇంకా మీరు ఎట్లా బుకాయిస్తారో నాకు అర్థం కావట్లేదు. సిగ్గు అనిపించదా, అవమానం అనిపించదా? ఇట్లాంటి ఒక నిస్సిగ్గుగా వివరించే ప్రతిపక్ష పార్టీ ఉండడం ఇలా మనకు తెలంగాణకే కాదు భారతదేశంలో ఇట్లాంటి పార్టీ, ఇట్లాంటి డ్రగ్స్ పార్టీ ఏది ఉండదు. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శ ఏంటంటే 420 హామీలు ఇచ్చారు మొత్తం. ఈ హామీలు పక్కదోర పట్టించడం కోసం, అంటే ఈ హామీలు మేము అడిగితే దాని ప్రస్తావన వస్తుందని ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా కూడా కావాలని హైలైట్ చేస్తున్నారు అంటున్నారు. ఎన్ని హామీలు అంటున్నారు? 220 హామీలు అంటున్నారు. మరి 6 గ్యారెంటీస్ అనేది దరిద్రులు నియమనాలే. 6 గ్యారెంటీస్ అని ఎందుకు అంటున్నారు అసెంబ్లీలో? 420 గాళ్ళకే 420 హామీలు లెక్క అనిపిస్తుంది. ఆ 420 గాడు ఎవడో మీరు చెప్పరు, ఆ 420 చేసినోడు ఎవడు? ఇవాళ 6 గ్యారెంటీల కింద 13 ఉప గ్యారెంటీలు ఉన్నాయి మొత్తం. కానీ మీలాంటి 420 మైండ్ సెట్ ఉండబట్టే 420 అనే పేరు వస్తున్నది తప్పితే మరొకటి కాదు. డెఫినెట్గా 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు కంప్లీషన్కి వచ్చినాయి. ఇంక మీకు ఆ 5 గ్యారెంటీలు ఏమున్నాయో మీకు తెలియవు. మళ్ళీ ఊరికొచ్చాడు అసెంబ్లీలో కూర్చొని నిలబడి గవర్నర్ ప్రసంగాన్ని ఏదో మాట్లాడుకుంటూ రన్నింగ్ కామెంట్లు చేసుకుంటూ ఉన్నారు. మీ బతుక అంతే. ఇక లీడర్లెస్ పార్టీ, అది ఇల్లీగల్ పార్టీ, అది బోగస్ పార్టీ కాబట్టి ఇలా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉండొద్దు. ఫైనల్గా నా ప్రశ్న, ఈ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? టార్గెట్ ఈ డాక్యుమెంట్ గవర్నర్ గారు ఇచ్చిన ఏదైతే ప్రసంగం ఉందో దీనికి కట్టుబడి ఉన్నాము. వీటికి సంబంధించిన అంశంలో అమలుకు చాలా వరకు కంప్లీషన్ అయినాయి. రేపటి రోజున మూసీ రివర్ ఫ్రంట్ ప్రోగ్రామ్ కావచ్చు, ఏది చెరువుల సుందరీకరణ కావచ్చు, లేదంటే రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలన్నిటి పరిష్కరించమే లక్ష్యంగా సభ జరుగుతుంది తప్పితే వీళ్ళు పనికిరాని వాళ్ళు వీళ్ళు మాట్లాడే దాని విషయంలో మనం అంత సీరియస్గా తీసుకుని మంచి స్టాండర్డ్ ఇష్యూస్ కనుక లేపగలిగితే ప్రజల పక్షాన అది మనం రిజాల్వ్ చేయవచ్చు. కానీ వాళ్ళ అస్తిత్వం కొరకు కొట్లాడుతున్నారు. ఒకవైపు హరీష్ రావు, ఇంకొకవైపు కేటీఆర్, వాళ్ళిద్దరు కొట్లాడుతూనే మొత్తం అసలు వాళ్ళు తేల్చుకొని రావాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను కూడా అసెంబ్లీ జాయింట్ సెషన్లో పాల్గొనడం, వాళ్ళ తీరు చూస్తుంటే బికారిగా లెక్క కనపడ్డది, దివాలా తీసిన పార్టీ లెక్క నాకు కనపడదు. థ్యాంక్ యూ. మొత్తానికైతే 6 గ్యారెంటీలని అసెంబ్లీ అంటున్నారు, మరి 420 హామీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ముందు ఆ పార్టీలో ఆ నేతల మధ్య హరీష్ రావు, కేటీఆర్ మధ్య సఖ్యత లేదు, అవి సరి చేసుకోండి ఫస్ట్ అంటున్నారు ఎమ్మెల్సీ అద్దెకి దయాకర్. శేషయోగి దేశం, అసెంబ్లీ, హైదరాబాద్.